మరి ఈ ఆదివారపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి. అందరికి వందనాలు. అలాగనే ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? అందరూ బాగున్న వారంతా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మరి 10 నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ భయంకరమైనటువంటి దినాలలో, అపాయకరమైన దినాలలో ఇందులో నుండి బయట వచ్చినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడో రానటువంటి నమ్మకం లేనటువంటి దినాలలో మనం ఉంటున్నామండి. ప్రభువు మనల్ని ఎంతగానో తన రెక్కల చాటును భద్రపరచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. నిజంగా ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రభు మనల్ని పోషిస్తూ ప్రతి అవసరతను అక్కడను ఆయన మహిమస్తులో మరి తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇలాగ సజీవులుగా ఉండి ఆయన స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుంది. సరిగ్గా హల్లెలూయా అని చెప్దామా? ప్రవక్త అయినటువంటి దానియేలు రాస్తున్నటువంటి ఒక చక్కని మాటలు ఏమని రాస్తున్నారంటే, ఈ అధ్యాయం మొత్తం కూడా ఒకసారి మనం చదువుకోగలిగితే వీళ్ళంతా కూడా ఎక్కువగా ప్రార్థన చేసినట్టుగా మనకి కనపడుతుంది. ఇక్కడ కూడా దానియేలు చెప్తున్నాడు, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంది. ఇక్కడ మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచున్నాను, నా దేవునికి విజ్ఞాపన చేయుచున్నాను. ఈరోజు మనము కూడా దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని సేవకుడు అనేటువంటి మనము, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా, మనమందరం కూడా కలిగి ఉండవలసినటువంటి అనుభవం ఏమిటి అంటే, మన దేవుడైన యెహోవా ఎదుట ఈ భయంకరమైనటువంటి విపత్తు తొలగింపబడాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని అల్లకొల్లాలు చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుండి మన దేశము, మన రాష్ట్రము, మన జిల్లా విడుదల అనుగ్రహింపబడాలి అంటే మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మన దేవుడిని యెహోవా ఎదుట మన పాపమును, మన దేశ ప్రజల యొక్క పాపమును మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన ఎదుట మనం విజ్ఞాపన చేస్తామో, నిశ్చయముగా దేవుడు మన దేశం కూడా కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ పై వాక్యంలో రాయబడిన 20వ వాక్యంలో పై మాట ఏంటంటే, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు అంటే, దానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే, ఆ ముందున్న వచనాల్లో కూడా ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దేని నిమిత్తమైన ప్రార్థన, దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, ఏ కార్యం జరగాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆ 9వ అధ్యాయం 1వ వాక్యం నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకోగలిగితే, అతని ఏలుబడిలో మీకు జాగ్రత్తగా వచ్చాడు. మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్లు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నది.
గ్రంథము వలన గ్రహించితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు మరి చూడండి 70 సంవత్సరములు సంపూర్తవుతున్నాయని ఆ ఇర్మియా రాసినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి ఆ గ్రంథంలో చదివినటువంటి దానియేలు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేము ప్రాకారములు పాడవునని ఆ 70 సంవత్సరాలు అని అక్కడ రాయబడినటువంటి దినములు సంపూర్తి అవుతున్నాయి కదా అని దాన్ని గ్రహించి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే, దేవుని కోసం అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని యొక్క నా మనస్సు నిర్మలము చేసుకుంటుంది. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్తామా? హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని ద్వారా సహోదరులారా మనం గమనించవలసినటువంటి చక్కని అమూల్యమైనటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైతే ఈ దానియేలు ఆ యెరూషలేము ప్రాకారాలు 70 సంవత్సరాలు పూర్తవుతున్నది అని ఆ విషయాన్ని చదువుకున్నాడో, ఆ విషయాన్ని గమనించాడో, వెనువెంటనే నేను చేస్తున్న పని ఏమిటంటే, గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనం చేయటం కొరకు ప్రభు దేవుని యొక్క మనస్సు నిర్భరములో చేసుకున్నాడు. ఈరోజు మనము కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి విపత్తును బట్టి, వార్తల్లో మనం చూస్తున్నటువంటి విషయాలను బట్టి, వార్తల్లో మనకి వినపడుతున్నటువంటి మాటలను బట్టి, మనం చూస్తున్నటువంటి విషయాలను బట్టి మనం చేయవలసిందంటే దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడం కొరకు మనస్సు నిర్భరముగా చేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పమా? హల్లెలూయా. దేవుని పిల్లలైనటువంటి మనము మన మనస్సును నిర్భరం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన భీకరులకు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, నీవేమైతే నీ దాసులకు ప్రవక్తలకు నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమునై చెడుతనములకు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా నీవే నీతిమంతులము, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము. మేము నీ మీద ఏం చేశానంటండి? తిరుగుబాటు చేశాం. చూడండి ఎంత ఒప్పుకోలతో కూడినటువంటి ప్రార్థన ఈ యొక్క దానియేలు చేస్తున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రాకారము పాదము ఉండవలసినటువంటి 70 సంవత్సరాలు సంపూర్తయింది. మరి ఇంకా అది పూర్తవలేదేంటి? క్షేమకరమైన పరిస్థితులు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ప్రాకారాలు మరి నిలబడలేదేమిటి? ఆ యొక్క పరిస్థితి ఏమిటని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో నేను నా దేవుడైన యెహోవా ఎదుట పాపం చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన భీకరులకు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనలు నీ కృపను జ్ఞాపకం చేస్తున్నవాడా. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆయన నామాన్ని కనపరుస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ప్రభువా నువ్వెంతైనా గొప్ప దేవుడు అయ్యా, నువ్వు కృప చూపే దేవుడు అయ్యా, నువ్వు మహత్యము కలిగినటువంటి దేవుడు, భీకరము కలిగినటువంటి దేవుడు ప్రభువా. అయ్యా గడిచిన దినాల్లో ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను వినక ప్రజలు నీ ఆజ్ఞల మార్గంలో ప్రభా నడవక, ప్రభా నీకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రభా, నీకు చెడు నడతలు నడిచారు ప్రభా, దుష్టులమై ఉన్నాం ప్రభా. అయ్యా ముఖ వికారముతో మేము అయ్యా నొందిన వారమై మేము ఉన్నాం ప్రభా.
నీవైతే నీతిమంతుడిగా ఉన్నామని ఒక పక్క దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు, మరొక పక్క చూడండి దేవుని బిడ్డారా తను తాను దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకొని పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కువసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది మనం కూడా మన దేశం యొక్క క్షేమము అనుభవింపబడటం నిమిత్తమై మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము, విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. మన దేవుని యొక్క పాపాలను మనం ఒప్పుకొని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. 16వ మాట మనం చదువుకుంటే 9వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేయుచున్నాను. ఎందుకోసారి స్తోత్రం అని చెప్తామా? హల్లెలూయా. ఈ యొక్క దానియేలు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా, మా పాపను బట్టి మా పితరుల దోషం బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూను సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనదయ్యా. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైనటువంటి పర్వతం ప్రభువా, ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపము నీ రౌద్రము తొలగిపోయా అని మనము నీ కార్యం జరిగించమని మనం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. దానియేలు ఏ విధంగా అయితే యెరూషలేము పట్టణం మీదకి దేవుని యొక్క కోపం రగులుకుందో, అలాగే చూడండి మన దేశంపై కూడా దేవుని యొక్క కోపం రగులుకొని ఉన్నదేమో, దేవుని యొక్క కోపం ప్రజల మీదకి వచ్చినదేమో. ఎప్పుడు కూడా మన జీవితంలో ఇన్ని దినాలు దేవుని ఆరాధనలో జరగకుండా ఆపివేయబడినట్లుగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. మన పుట్టి పెరిగిన ఇన్ని దినాల వరకు కూడా ఎన్నడూ కూడా మనము చూడలేదు. దేవుని మందిరాల్లో నిలిపివేయబడటం, ఆరాధన జరగకూడదని ఆపివేయటం ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చిందంటే రాష్ట్రాల్లో వచ్చినా దేశాల్లో వచ్చినా అది కొన్ని దినాలు మాత్రమే ఉండేది. కానీ ఏ వైరస్ వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ తెగులు వచ్చినా కొన్ని దినాలు మాత్రమే ఉండేది. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే మనం ప్రార్థన చేస్తూ తొలగిపోయేది. ఇప్పుడు ఇంకా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అయినను కూడా ఎందుకు దేవుని యొక్క ఆ కనికరం దిగి రావట్లేదో మనమందరం కూడా ఒకసారి ఆయన చిత్తం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, ఎందుకు అసలు ఈ విధంగా మన దేశమైనకి తెగులు వచ్చిందో, ఎందుకు ఈ వైరస్ సంభవించిందో, ఎందుకు మనుషుల ద్వారా కనుక కలిగినదైతే అది ఎప్పుడో వెళ్ళిపోలేదు. ఎప్పుడోసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది చాలా మంది వార్తలు మనం చూస్తున్నాం. ఇది పలానా చైనా వాళ్ళు పెట్టారు, పలానా వాళ్ళు చైనా వాళ్ళు పంపించారు, వాళ్ళు చైనా వాళ్ళు పంపించినటువంటి వైరస్ వాళ్ళే ఆర్థికంగా వ్యవస్థ పడవేయాలని చెప్పండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పెంచుకోవాలని చెప్పి వాళ్ళు పంపించింది కరెక్టే. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనుషులు ఆలోచన ప్రకారంగా లేకపోతే మనుషులు పంపించిన విధంగా దాన్ని దేవుడు అనుమతించడు. దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క సంకల్పం ఏమిటో మనం తెలుసుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిత్తం ఏమిటో మనం మోకరించినట్టు, ప్రభువా నీ సంకల్పం ఏమిటి ప్రభా, నీ చిత్తం ఏమిటి ప్రభా, ఇన్ని దినాలు కూడా ఈ వైరస్ తొలగిపోవడానికి నీ ప్రణాళిక ఏమిటి, ఇక మేము ఎలాగ జీవించాలి ప్రభా, ఎలాగ మేము బ్రతకాలి ప్రభా, మేము ఎలాగ ప్రార్థన చేయాలి మాకు నేర్పించు, నీ చిత్తం ఏమిటో తెలియచేయి అని ఇలాగ మనం ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం ఇలాగే ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్లో నేను చూశాను. ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రభా ఆరోగ్యం లేకపోతున్నాయా, సంఘం ప్రభా దెబ్బతింటున్నాయా, ఆత్మీయతలో ఎదగలేకపోతుంది ఆయన అని ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ విడుస్తూ ఉన్న సమయంలో నీ ప్రణాళిక ఏమిటి, నీ చిత్తం ఏమిటి, ఎందుకని ఈ విధంగా ఈ వైరస్ తొలగట్లేదు, ఏంటి ప్రభా అని చెప్పని ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉండగా దేవాదేవుడు కొన్ని గంటల తర్వాత ఆ సహోదరుతో ప్రభు మాట్లాడటం ప్రారంభించాడంట. హల్లెలూయా. ఏమని మాట్లాడాడని ఆ వీడియోలో తల్లిగారు తెలియజేస్తున్నారంటే, నేను దేవుని యొక్క సన్నిధిని ఏడుస్తూ దీని నిమిత్తమే ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నా కుమార్తెను ఎందుకు ఏడుస్తున్నావు,
నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇదిగో ఈ యొక్క వైరస్ అనేది ఇవన్నీ ఎందుకంటే దేవునికి అంటే నాకు రావాల్సినటువంటి మహిమను సేవకులు తీసివేసుకుంటారు. నాకు రావాల్సిన మహిమను సేవకులు తీసుకుంటున్నారు. నా సన్నిధిని విశ్వాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నారు. దేవుని మందిరానికి వచ్చి సెల్ ఫోన్లు నొక్కుంటూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి ఫోన్ రాగానే వాక్యం వింటున్న వారు అట్లు చెట్టు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తినుకొండారో చేసుకొని దేవుని మందిరంలో కూర్చొని నవరు వేస్తూ ఉన్నారు. నా సన్నిధి లాగా వాళ్ళు దూషిస్తున్నారు. నాకు దుఃఖం కలుగుతుంది, నాకు బాధ కలిగింది. అందుకని ఈ పరిస్థితులు ఇలా నేను అనుమతించాను అని ప్రభు స్పష్టంగా తెలియజేశాడంట. ప్రభు మరి ఈ సమస్య ఎప్పుడు తొలగించబడుతుందా? ఈ వైరస్ ఎప్పుడు తొలగించబడుతుంది? మేము ఎప్పుడు మరలా యథావిధిగా మిమ్మల్ని గణపరచగలుగుతాం, ఎప్పుడు మరలా స్థుతించగలుగుతామని చెప్తే ప్రభు చెప్పాడంట, ఇదిగో మీరందరూ కూడా నా సన్నిధిలో మీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా నేను క్షేమకరమైన స్థితిని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ మన వాటికి మనం దేవుడు మన వాక్యం ద్వారా మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ భయభక్తులతో మనం కొనసాగుతున్నాం. మన భారతదేశంలో భయంకరమైన విచ్చలవిడితనం మొన్నటి వరకు 2019 సంవత్సరంలో కూడా మనం చూస్తే త్రాగినటువంటి ఆ మత్తులో, త్రాగినటువంటి ఆ మైకులో చిన్న లేదు తప్పు లేదు అత్యాచారాలు చేయటం, భయంకరమైనటువంటి విగ్రహాలను పూజ చేయడం, కప్పలు పూజ చేయడం, చచ్చిపోయిన శవంతో వివాహం జరిపించడం, పాముకి స్త్రీకి పెళ్లి చేయటం, ఇలా ఎన్నో విధాలుగా చూడడానికి ఏమంటారు దండలకు బదులు పాములు మెడ వేసుకోవటం, ఇలా భయంకరమైనటువంటి విగ్రహాలను ప్రచురించడం ద్వారానే విచ్చలవిడితనంగా ఎక్కువ అవటం ద్వారానే ఈ రోజు మన దేశానికి ఈ తెగులు ప్రారంభమవటం కారణం ప్రజలే. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నా పాపం బట్టి ఒకవేళ నేను నీ సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్నానేమో, నీ సన్నిధిలో ప్రభా నేను ఒకవేళ అయ్యా నీకు రావాల్సిన ఘనతను ప్రభా నేను ఇవ్వట్లేదేమో, ప్రభా నీ సన్నిధి నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో. దేవుని యొక్క సన్నిధిలో అలాగనే జీవిస్తున్నారు, అలాగనే విచ్చలవిడితనంగా ఏదో నామకార్థంగా వచ్చి వెళుతూ ఉన్నారు. ఏదో వచ్చే వాక్యం వింటే చాలునే వెళ్ళాలి కదా అన్నట్టుగా వస్తున్నారు తప్ప దేవుని ఆత్మతో శక్తులతో ఆరాధించాలి, దేవుని ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించాలి, ప్రభు రాకడ రాజ్యం వరకు నేను నా కుటుంబము అదేవిధంగా నా ఇల్లు పొరుగు అందరూ కూడా సిద్ధపరచబడాలనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఆయన ఒక ఆపదలు ఒప్పుడువాడుగానే చూస్తున్నారు. అవసరం వచ్చినప్పుడే దేవుడు, అవసరం వచ్చినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, వేదన కలిగినప్పుడే ప్రార్థన. కానీ మిగతా టైంలో ప్రార్థన జీవితం ఉంటుందా? మిగతా సమయంలో దేవుని యొక్క పాదాలు పట్టుకునేటువంటి అనుభవం అనేది విశ్వాసంలో కనుమరుగైపోతుంది. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. దేవుడు అంటున్నాడు కదా, నేను వచ్చేపాటికల్లా నేను రెండో రాకలో వచ్చేసరికల్లా విశ్వాసంలో నేను విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. నిజమేనండి, ఈ రోజులో దేవుని పైన విశ్వాసం ఉంచట్లేదు. అద్భుతాల వైపు, ఆశ్చర్యమైన కార్యాల వైపు పరిగెడుతున్నారు. దేవుని కన్నా, దేవుని వాక్యము కన్నా ఆడ అద్భుతం జరుగుతుంది, ఇలా అద్భుతం చేస్తున్నారు, అలా ఆశ్చర్యకరంగా చేస్తున్నారు. అటువైపు ఇటువైపు మనుషుల వైపు చూస్తున్నారు, కానీ దేవుని వైపు చూసే ప్రజలు తగ్గారు. కృపాకారం చివరి దినాల్లో మనం ఉంటున్నామండి. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం, మన భక్తి జీవితం ఎలాగుందో, మన ఆత్మీయత ఎలాగుందో. ఒకసారి ఇప్పటికైనా సరే మనం బుద్ధి తెచ్చుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మన తప్పిదములు పొరపాట్లు ఒప్పుకోగలిగినట్లయితే, నేనేం తప్పు చేశాను, ఇక్కడ దానిలో ఏం తప్పు చేశానండి, చూడండి ఒకసారి ఆ వాక్యం బాగా చదవండి. అసలు దానిలో అక్కడ ఏమైనా తప్పు చేసినట్లుగా ఉందా? తప్పు చేసినట్లుగా లేదు. కానీ ఆయన మెన్షన్ చేసినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నా పాపము, నా జనుల యొక్క పాపము నేను, అసలు ఆయనకేం పని? జనుల యొక్క పాపము ఒప్పుకోవడానికి ఆయనకేం పని? అది దేవుడు పెట్టినటువంటి, సేవకుడికి దేవుడు పెట్టినటువంటి భారం, బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా, నా జనుల యొక్క పాపాన్ని నా పాపంగా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నా ప్రభు అని ఈ రోజు కనుక మనమందరం కనుక ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మన దేశంలో క్షేమకరమైన స్థితిని మనము చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మనము దేవుని ద్వారా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని వినయ భయభక్తులతో ప్రభు సన్నిధిలో ఇప్పటికైనా మన జీవితాన్ని సరి చేసుకుని దేవుని కొరకు నిఖాసుగా మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా మన దేశాన్ని మనము కాపాడుకోగలుగుతాం. చాలా మంది సేవకులు కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న, నువ్వు ఉన్న ప్రాంతంలో ఏంటన్నా కరోనా వైరస్ ఎక్కువగా అయిపోతుంది, దగ్గర 150 దాటిపోయింది కదన్నా, మన రాష్ట్రంలోనే మన జిల్లాలోనే అన్ని కేసులు ఎక్కడ లేవు కదా. ఒక్కసారిగా నా హృదయం అలా అయిపోయిందంటే పగిలిపోయింది. నీకెందుకు ఈ జీవితం ప్రభువా, ఎందుకు ఈ జీవితం ప్రభువా? ఆనాడు అబ్రాహామును బట్టి లోతును కాపాడావు కదా, ఆ రాజు ప్రభా మోషే ప్రభా ఇశ్రాయేల్ ప్రజలకు అడ్డుపడగా వాళ్ళ పైన కనికరాన్ని చూపావు కదా ప్రభా. నీ సన్నిధిలో యాజకులమైనటువంటి మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము కదా, వేధిస్తున్నాము కదా, కన్నీళ్లు విడుస్తున్నాము కదా నాయనా అని ఒక్కసారిగా గుండె వేదనతో ప్రభా మమ్మల్ని బట్టైనా సరే మా ప్రాంతాన్ని కాపాడని ప్రభా, మమ్మల్ని బట్టైనా మా దేశాన్ని రక్షించండి ప్రభా, మమ్మల్ని బట్టైనా మా ప్రాంతానికి క్షేమ స్థితులను మీరు కలుగ చేయండి ప్రభా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మేము కుటుంబంగా నిశ్చయంగా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు గత 2 దినాల నుండి కూడా కేసులు ఒక్కటి కూడా నమోదవలేదు. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా, మరొకసారి సంతోషం చెప్దామా. మన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నిశ్చయముగా గత 2 దినాల నుండి ఒక్క కేసు కూడా నమోదవకుండా ప్రభు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాం. అందు నిమిత్తం ప్రభు నామానికి మహిమ కలుగునుగా గాక. ఆమె మరొక వ్యక్తి గురించి కూడా మనం చదువుకుంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చర్యలు ఉండగా నా సహోదరులలో హనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడినటువంటి శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్ములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి గట్టిగా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నెహెమ్యా గారికి తన యొక్క దేశాన్ని గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నాడో, ఆ పట్టణం యొక్క పరిస్థితులు క్షేమకరమైన పరిస్థితి, ఆ యొక్క పట్టణం యొక్క యోగక్షేమాలు ఏమిటి ఎలాగుందని తెలుసుకున్నాడో, తెలుసుకుని వెంటనే అక్కడ ప్రాకారాలు పడదోయబడినవని, దాని గుమ్ములు అగ్ని చేత కాల్చబడినవని ఈ మాట విన్నప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక అనుభవం ఏమిటి అంటే, మన దేశాన్ని కూర్చున్నటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశాన్ని కూర్చున్నటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే, మన రాష్ట్రానికి రాలేదు కదా, మన దేశానికి రాలేదు కదా, మన ఊరికి వచ్చింది కానీ మన వీధికి అంటే అర్థమవుతుందా?
మన వీధికి రాలేదు కదా, ఎక్కడో వచ్చిన దానికి మనం ఇక్కడ ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి అని అనుకోనటువంటి వారు లేకపోలేదండి. వీడియో చూస్తున్న ప్రియ విశ్వాసి, ఒకవేళ నువ్వు ఇదే తలంపుల మధ్యలో నువ్వు ఉంటే, ఇదే ఆలోచన మధ్యలో నీవు ఉంటే, నీ హృదయాన్ని నువ్వు త్వరగా మార్చుకోవాలి. ఎందుకో తెలుసా? రేపటి దినాన ప్రభువు రాకడ వస్తుంది. ఆయన రాకలో ఎత్తబడతావు. ఆయన ఎదుట నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నీకిచ్చినటువంటి రక్షణను, నీకిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను, ఈ యొక్క అనుభవాన్ని నువ్వు ఎంతమందికి పంచిపెట్టావు? ఎంతమందిని నువ్వు రక్షించావు? ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేశావు? ఎంతమంది కొరకు నువ్వు రోధించావు? నీ దేశ ప్రజలు మొన్నటి దినాన భయంకరమైనటువంటి వైరస్ వేదన చెందుతుంటే వారి కొరకు నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేశావు? నీ రాష్ట్రంలో జనాలు అల్లుకొల్లాలమైపోతుంటే, కుప్పలు తిప్పలుగా పడి చనిపోతూ ఉంటే మరి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావా? వాళ్ళ కొరకు రోధించావా? దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతాడు. ఒక తల్లి గారు ఒక పుస్తకంలో నేను చదివినప్పుడు, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి గారు చనిపోతానన్న ఒక 4 గంటల ముందు, చనిపోతానన్న 4 గంటల ముందు, మంచి విశ్వాసి, బ్రతికినంతకాలం ఆమె సువార్త ప్రకటించి ఆ వయసులో వృద్ధాప్యంలో ఉండి కూడా అటుపోతూ ఇటుపోతున్న వాళ్ళని పలకరిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ప్రార్థన పరురాలు తల్లి గారు. ఇంకా నేను చనిపోబోతున్నానని ఒక 4 గంటల ముందు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవునికి తను అప్పగించుకుంటుందంట. ఒక సాప ఇలాంటి సాప వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకున్న ఆ మంచాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉందంటండి. తనకంటూ ఎవరు లేరు, నానే వాళ్ళు కళపించే దిక్కుబడి ఎవరు లేరు. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఆ కన్నీళ్లు ఆ సాప మొత్తాన్ని తడిసేసిందంటండి. హల్లెలూయా. అంతగా రోదనతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆ తల్లి గారు. ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఆ శాపంతో కూడా కన్నీటితో నింపబడింది. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూనే అలాగనే ఆ శాపం నుంచి చనిపోయింది. తర్వాత ఎవరో ఒకరు చూసి, అయ్యో పలానా తల్లి గారు చనిపోయారని చెప్పని, ఆమెకంటూ ఎవరు లేరండి అని నేనైతే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ మున్సిపల్ వ్యాన్లో తీసుకుని వెళ్ళి మరి పూడ్చిపెట్టేశారు. ఆ 2 రోజుల తర్వాత, అంటే ఒక రోజు తర్వాత, ఆ పూడ్చిపెట్టిన తర్వాత రోజు బాగా గాలి వస్తుందంట, బాగా గాలి పడుతుందంట, వర్షం పడుతుందంట. ఆ సమయంలో ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ వ్యక్తి, అంటే ఆ తల్లిగారింటి కొంచెం ఊరికి దగ్గర ఊరు చివరిలో కొంచెం ఉంటుంది, ఊరు చివరి బయట కొంచెం ఉంటుంది. అయితే ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ అనుకునేటువంటి కుష్టి వ్యాధి కలిగిన ఆ వ్యక్తి ఆ గాలివానికి ఎటు వెళ్ళాలో తెలియక ఆ తల్లిగారు ఉన్నటువంటి గృహంలోనికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ కుష్ఠరోగం ఆ పుండ్లు ఉంటాయి కదండి, ఆ వర్షానికి ఆ గాలికి కొంచెం బాగా చలిగా వణుకుతున్న సమయంలో అప్పటి వరకు ప్రార్థన చేసినటువంటి ఆ సాపును కదా, ఆ సాపును ఆ పక్కన నెట్టేశారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, ఆ సాపును కప్పుకొని పడుకున్నాడంట. పడుకొని నిద్రపోవటమే తెలుసు. పొద్దున లేసే పాటికల్లా ఆయన యొక్క దేహం అంతా కూడా ఎటువంటి కుష్ఠ రోగంతో ఆయన వచ్చాడో ఆ కుష్ఠ రోగం సంబంధించినటువంటి పుండ్లు ఏమీ లేవు, మచ్చలు కూడా లేకుండా సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహింపబడింది. చెప్పబడింది మొత్తాన్ని బిడ్డలుగా. హల్లెలూయా. కారణం ఏమిటయ్యా అని గమనిస్తే, ఆ విడిచినటువంటి ఆ కన్నీరుతో తడపబడినటువంటి ఆ చాప చివరి క్షణాలలో కూడా, ఆ చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తికి రక్షణను ఇవ్వగలిగినది. హల్లెలూయా. ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వగలిగినది. ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారు, నీ కుష్ఠరోగం పోవడానికి గల కారణం తెలుసా? ఆ ఎప్పుడు చూసినా కానీ ఆ సాప వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటది. ఏ టైంలో అయినా చూడు ప్రార్థన చేస్తానే ఉండదామా. అందుకని ఆ శాపను కప్పుకోబట్టే ఈ రోజు ఆమె ప్రార్థించిన భగవంతుడే నేను స్వస్థతను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజు మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఎప్పటి వరకు అంటే మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మన దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారుగా మనము ఉండుముగాక.
ఒకసారి బిడ్డలు చెప్తాం ఆమేన్ హల్లెలూయా. అసలు ఆయన దేశంలో లేడు, ఆయన ఆ దేశంలో లేడు. ఆయన ఒక రాజుగారి దగ్గర గిన్నెలు అందించేవాడిగా పనిచేస్తూ ఉన్నాడండి. ఎవరైనా నెహెమ్యా. ఆ దేశాన్ని గురించి సమాచారం తెలిసిన వెంటనే చేస్తున్నది ఏమిటంటే ప్రార్థించడం మొదలు పెట్టాడు. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చిన వెంటనే వచ్చిందా అంతే ఉండాలి, అంతే ఉండాలి, సైతాన్ని అలాంటి వ్యాధి రావాలంతే అని సంబరపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. బలహీనతలు వాళ్ళకి రావాలంటే వాళ్ళకి గుర్తులు లేదు, వాళ్ళకి అలానే వచ్చేసేయాలని చాలా మంది మాట్లాడుకుంటారండి. కానీ దేవుని పిల్లలైనటువంటి మనలో ఉండవలసిన మనస్సు, మనలో ఉండవలసినటువంటి ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి బాధలో, రోగంలో, బలహీనతలో ఉన్న విషయం నీకు తెలిసినప్పుడు, నీకు తెలిసిన వ్యక్తులు వేదనకరమైన స్థితిలో ఉన్నారని తెలిసినప్పుడు వారి కొరకు నీవు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తామా. నేను దూషించిన వ్యక్తే కావచ్చు, నేను ఎలా అంటే అలా మాట్లాడిన వ్యక్తే కావచ్చు, నిన్ను ఎలా అంటే అలా నిన్ను దుమ్మెత్తి పోసిన వ్యక్తే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రభు మన పైన ఉంచాడు. హల్లెలూయా. సేమ్ అలాగనే దానియేలు ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో ఈ యొక్క నెహెమ్యా గారు కూడా అలాగనే ఎప్పుడైతే ఆ మాట విన్నాడో చెవియొగ్గి ఈ నేత్రములు, చూడండి 6వ వాక్యం ఒకసారి చూద్దామా. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, ప్రవర్తించితిని. గై కొనకపోతిమి. అదేదనగా చెదరగొట్టుదుము. చాలండి. ఈ విధంగా ఈయన తన ప్రజల నిమిత్తమై, ఇశ్రాయేలు ప్రజల కొరకై, తన దేశ ప్రజల కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ దినాన దేవుని బిడ్డలారా, మనం కూడా మన దేశం యొక్క పరిస్థితులను చూసి మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మరి ప్రజల యొక్క పాపాలు మన పాపాలుగా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరొక్క మాటను కూడా మనం చదువుకుంటే మనం ముగించుకుందాం. ఈ యొక్క నాబాలు యొక్క జనులు అంటే కాపురులు ఆ అరణ్యంలోనికి వెళ్ళి తన యొక్క పశువుని, తన యొక్క గొర్రెలను మేపుకుంటున్న సమయంలో అక్కడ అదే ప్రాంతంలో దావీదు కూడా అదే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కొండల మధ్యలో, కొనసల మధ్యలో, ఆ అడవి మధ్యలో, క్రూర మృగాల మధ్యలో, ఎలుకమంటుల మధ్యలో మరి ఏ అపాయం కూడా వారికి రాకుండా వారి శిష్యులను కూడా వారు క్షేమంగా కాపాడారు. అలాగే వాళ్ళు ఉన్న దినములన్నీ కూడా వాళ్ళ కాపరులు కూడా ఎటువంటి అపాయం అనేది తన పశువులకే కానీ, తనకున్న జనులకే కానీ ఏ అపాయం రాకుండా చక్కగా వారికి కావిలి ఉన్నారు దావీదు యొక్క సైన్యము. హల్లెలూయా. ఆ విధంగా కావిలి ఉన్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మరి వచ్చేసిన తర్వాత నాబాలు ఇంట్లో మరి గొర్రె బొచ్చు కత్తిరించి దినం వచ్చింది. ఆ దినం మనం విందు జరుగుతుంది. ఆ విషయము ప్రజలందరూ తెలిసిన రీతిగానే దావీదు కూడా ఈ విషయం తెలియచేయబడింది. తెలియచేయబడిన తర్వాత దావీదు అంటాడు కదా తనతో ఉన్న పని వారితో, ఇదిగో మనం ఎంతగానో వాళ్ళకి ఉపకారం చేసాం కదా, వాళ్ళకి ఎంతగానో మనం కాపలా ఉన్నాం కదా, వాళ్ళకి ఏ అపాయం రాకుండా మనం చాలా 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 వాళ్ళకి ఆ క్షేమాన్ని అనుగ్రహిస్తూ, మనం ఏ అపాయం రాకుండా ప్రతి పరిస్థితిలో కూడా మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మనం వాళ్ళకి కాపలా ఉండి
కాపాడాం కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఏ అపాయం కూడా రాని కూడా మనం కాపాడాం. కాబట్టి మీరు వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా పేరట మీరు వెళ్ళి చక్కగా మీకు దావీదు గారు శుభం తెలియచేయమన్నాడయ్యా, మీ క్షేమ సమాచారం తెలుసుకోమని చెప్పాడు ప్రభువా. ఈ విధంగాని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పమని చెప్తే పనివారు వెళ్ళి మాట్లాడుతున్న సమయంలో ఆయన అంటున్న మాట, ఇలాగ అరణ్యంలో కూడా మీ జనులు ఉన్నప్పుడు ఎంతగానో మీ గొర్రెలకి మీ పశువులకి మీ జనులందరూ కూడా దావీదు గారు మరి తన సైన్యాన్ని కాపలా వచ్చి చక్కగా చూసుకున్నాడు అని విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, చదువుకుందాం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యం చదువుకున్నాం. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? అనేకులు. చూడండి, ఆ మాట చెప్పినప్పుడు ఏమని అంటున్నారంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని చెప్పని ఆ మాటలు అనిన తర్వాత ఆ మాటలకి ఆ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత దావీదుతో ఈ మాట చెప్పినప్పుడు దావీదు బాగా రద్దుడై మరి బయలుదేరాడు. ఇక వారిలో ఒక్క మగపిల్లడైనా ఉండటానికి వీలు లేదు, ఎవరు పుట్టిన మగపిల్లలు ఉండటానికి వీలు లేదు. కంకణ కట్టుకుని రద్దుడై కోపంతో తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ విషయము ఆ యొక్క ఉన్నటువంటి నాబాలు యొక్క ఆ పనివారికి ఈ విషయము తెలిసిందండి. తెలిసిన వెంటనే తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది ఇలాంటి విషయం అమ్మా, పలానా పండ్లలో పలానా ప్రాంతంలో పలానా అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు ఎంతగానో వారు ఉపకారం చేశారమ్మా, మాకు ఏ అపాయం రాకుండా వాళ్ళు కాపలా ఉన్నారమ్మా, రేయింగ్ బగులు మా కోసం వాళ్ళు మెలకుగా ఉండి కాపలా కాశారమ్మా. ఇదిగో మన యజమానుడిలా ఇదిగో ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు, దావీదు ఎవడనే అన్నాడు, ఆయన రౌద్రంతో వస్తున్నాడని మాట తెలిసిన వెంటనే ఆమె చేస్తున్నటువంటి పని ఏమిటంటే, చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, 23వ వాక్యం చదువుకున్నాం. 23వ వాక్యం, అబీగైలు దావీదును కనుగొని గార్దబాము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నిన్ను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దయా. అతని పేరు అతని గుణమును సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడా, పంపిన పనివాడు నాకు కనపడలేదు. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్తాం. హల్లెలూయా. ప్రతి మాటలో మెన్షన్ చేస్తుంది ఏంటంటే, చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా ఏలినవాడా, నా ఏలినవాడా, గార్దబాము నుంచి దిగింది అంటే తాను సాష్టాంగపై నమస్కారం చేసుకుని తగ్గించుకుంది. నా ఏలినవాడా అని మాట సంబోధిస్తూ మాట్లాడుతుంది. ఈ దోషం నాదని నువ్వెంచయ్యా అని ఎప్పుడైతే ఆ దావీదుకు అడ్డుపడిందో, తన వంశాలందరిని కూడా, తన పనివారిని అందరిని కూడా, తన భర్తను కూడా కాపాడుకోగలిగింది. ఎప్పుడో సాక్షిపోతుంది చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చూడాల్సింది ఏంటో తెలుసా, మన కుటుంబం నిమిత్తమై, మన యొక్క జనుల నిమిత్తమై, మన యొక్క రక్త సంబంధికుల నిమిత్తమై మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభువా దోషములు ప్రభా, ఇదిగో ప్రభా వారిని క్షమించు ప్రభా, నీకు వ్యతిరేకంగా ఇంకా తిరుగుతున్నావు నా ప్రభా, దయతో ప్రభా క్షమించు ప్రభా, ఈ దోషం నాదిగా ఎంచు ప్రభా అని నువ్వు ఈ గొప్ప విపత్తు నుండి తప్పించనైనా, ఏ తెగులు వారి దరి చేరుకున్నట్లుగా నువ్వు కాపాడు ప్రభా, మా కుటుంబం చుట్టూ మీరు కంచెవేయండి ప్రభా అని నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అబీగైలు ఎలాగైతే మరి గార్దబాము మీద నుండి దిగి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మనము కూడా ఆ గర్వపు పొరలో నుండి దిగాలి. నేను అనే స్వభావం నుండి దిగాలి. నాకేమిటి
నేను మంచిగా అన్నింటిలో మంచిగా ఉన్నా నాకేమిటి? ఈ గర్వం అనేది మనిషిలో ఉంది అని అంటే ఆ మనిషిని పతనానికి దారితీస్తున్నాడు అనేటువంటి అర్థం. ఈ గర్వం అనేది ఒక మనిషిని ఏం చేస్తుందంటే ఆత్మీయత నుండి దూరం అయ్యేలాగా చేస్తుంది, దేవుడి నుండి దూరం అయిపోయేలాగా చేస్తుంది. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ గర్వమే దేవుడి నుండి దూరం చేస్తూ ఉంది. సౌలు దేవుని మాట వినకుండా, నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు సహాయం చేస్తాడులే, దేవుని మాట వినకుండా ఆ గర్వంతో ఏం చేశాడు తెలుసా? దేవుని మాటను ధిక్కరించాడు. తర్వాత దేవుని యొక్క కృప దూరం అయిపోయింది. హల్లెలూయా. హృదయంలో ఎప్పుడు కూడా మనం గర్వించకూడదు. గర్విస్తే చాలా మంది కూడా నష్టాల పాలైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కారం చేసింది. దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా ఈ దోషం నాదని ఎంచును ఆయన దావీదు అని ఎప్పుడైతే మాట్లాడుతూ దావీదు కోపం చల్లారిపోయింది. హల్లెలూయా. అలాగనే మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రభా నువ్వు కోపించిన వారిలో మా జనాంగం కూడా ఉంటే, మా రక్త సంబంధికులు కూడా ఉంటే, విరుద్ధ స్వభావంతో తిరుగుతున్న నా యజమానులు ఉంటే, ఒకవేళ నా పిల్లలు ఉంటే, ప్రభా నా అత్తమామ ఉంటే, ప్రభా నా యొక్క కుమారులు కుమార్తెలు ఒకవేళ ఉంటే దయతో ప్రభా క్షమించు అని ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు అద్భుతమైన కార్యాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. నీవే ప్రజలు కూడా దేవుని యొక్క సన్నిధిలో తమ తప్పు తాము తెలుసుకొని దేవునిపై విరుద్ధమైనటువంటి చెడునామతలన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నటువంటి చక్కని మాట ఏంటంటే, వారికి చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానుకొనెను. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు జాలి కలిగే దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒకవేళ కోపించినా ఏం చూపుతాడండి? వాత్సల్యాన్ని చూపేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా దాటిపోయే దేవుడు కానే కాదు. మరి ఇప్పుడు ఎందుకయ్యా కనికరించట్లేదు? మరి ఇప్పుడు ఎందుకయ్యా ఈ వైరస్ తొలగట్లేదు? దగ్గర 49 రోజులు అవుతుంది కదా ఈ లాక్డౌన్ ఏర్పడింది. మరి ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి, పనులు చేసుకోలేని పరిస్థితి, ఆకలితో అలమటించిపోతారు, కడుపు కాలి మరణిస్తున్నారు. ఒక కుటుంబం అయితే ఆకలితో కడుపు కాలి ఏం చేయాలో ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేక, ఎవరి దగ్గర ఆశ్రయించలేక పిల్లలకు ఊరేసి తను కూడా ఊరిపోసి చనిపోయింది కదా. మరి దేవుడు వీటన్నింటినీ చూడట్లేదా? కనికరించవచ్చు కదా అని అంటే దేవుడు అంటున్నాడు కదా, విననేరకు ఉన్నట్టుగా నా చెవులేమి మందం కాలేదు, నా చేయేమి పొరచ కాలేదు, నీకు నాకు మధ్య ఏమని ఇదేనండి. దీన్ని కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా ఆయన కనికరం దిగి వస్తుంది. హల్లెలూయా. అయ్యా కనికరించయ్యా, 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 కటాక్షించయ్యా, కరుణ చూపయ్యా, ప్రేమ చూపయ్యా, జాలి చూపయ్యా అంటే అండి. మొదటిగా పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని ప్రభువుకు సమీపించాలి. ప్రారంభపు దినాల్లో నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఇప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన అంటే ఆసక్తి ఎలా చూపేదాన్ని, ఇప్పుడు ఎలా ఆసక్తి చూపుతున్నావు? వాక్యం చదవాలనేటువంటి ఆతృతతో ఇంతకుముందు ఎలా చదివేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఈ నిర్లక్ష్యత వైఖరి వల్లనే ఈ నష్టాలు మనం అనుభవిస్తున్నాం. మరే బాబు ఈ నష్టం ఉంది బాధపడుతూ ఇంత బ్యాలెన్స్ ప్రభా కనికరించమని ఏడుస్తూ ఉన్న సమయంలో మరొక విపత్తులు వచ్చాయి. విశాఖపట్నంలో, మరి గోపాలపురంలో మరి చాలా మంది కూడా గ్యాస్ లీక్ అయ్యి, అయ్యో ప్రజలు చిన్న బిడ్డలండి నడుస్తున్న కుప్పకూలి పడిపోతున్నారు. కొంతమంది కాలంలో పడి చనిపోయారు, బావిలో పడి చనిపోయారు, కొంతమంది బండ్ల మీద వెళ్తూ చనిపోయారు, కొంతమంది ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ అలాగనే చనిపోయినటువంటి భయంకరమైన పరిస్థితులు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాము. ప్రభువులు అక్కడ చివరి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. ఇంకా మన జీవితాన్ని మార్చుకోకపోతే ఎలాగా? ఇంకా మన బ్రతుకును మార్చుకోకపోతే ఎలాగా? ప్రభు దుఃఖపడుతున్నాడు, ప్రభు వేదన చెందుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మార్చుకుంటారనేటువంటి అవకాశం ప్రభు మనకి ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఇదొక్క మారు నన్ను క్షమించు,
ఏ ప్రార్థన అండి మనది? ఇదొక్క మారును క్షమించయ్యా, ఈ నిర్లక్ష్య వైఖరులు తీసివేసేస్తా ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థనకు నేను సమయాన్ని ఇస్తా. ఇదిగో నా పాపపు జీవితాన్ని, నా పాపపు మాటలు, పాపపు చూపులు, వీటన్నిటిని విడిచిపెడతాను. ఒక్క మారు నాకు అవకాశం ఇవ్వు. ప్రార్థన చేసిన సంస్థలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక్క మారు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కళ్ళు పొడవబడిన కళ్ళు మంచిగా ఉన్నప్పుడు, అభిషేకంతో ఉన్నప్పుడు చంపిన వారి సంఖ్య కన్నా ఈ కళ్ళు కోల్పోయి బంధింపబడిన సమయంలో దేవుని మరలా తప్పు తెలుసుకుని వేదనతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు కదా, ప్రభుని ఆశ్రయించాడు కదా. అయ్యా నా తప్పు తెలిసిందయ్యా, నా పాపం తెలిసిందయ్యా, ఇదిగో ప్రభు నేను చేసిన తప్పిదం నాకు తెలిసింది, ఇదొక్క మారు నన్ను క్షమించు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే వెంటనే దేవుని యొక్క కనికరం దిగి వచ్చిందంట. ఆ కళ్ళు పొడవబడిన దినంలో, అభిషేకం చేత నింపబడిన ఆ దినముల కన్నా ఇప్పుడు మరలా దేవుని కృపను పొందుకున్న తర్వాత ఆ బలం ఎక్కువై జనులు ఎక్కువ మందిగా చనిపోవడం జరిగింది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంత బలముతో దేవుడు సంసోనుని ప్రభు బలపరిచాడు. ఈరోజు మనుషులు కనుక, మానవులు కనుక చిన్న చిన్న బలహీనతలు మనలో కలుగుతాయి. కలిగినప్పుడు ఆ బలహీనతలలోనే కనుక ఆ బలహీనతలను విడిచిపెడితే దేవుని కనుక నిశ్చయముగా మన పైన, మన దేశం పైన, మన రాష్ట్రం పైన, మన జిల్లాల పైన, మనం నివసిస్తున్నటువంటి మన నసరాపేట మీద నిశ్చయముగా ఆయన కనికరము దిగి వచ్చునుగాక. ఆమేన్. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, వీడియో చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రియ తల్లి చెల్లి, ప్రభు సన్నిధిలో ఒకసారి అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి, మోకరించండి. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన 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 ప్రారంభిద్దాం, ప్రార్థన ప్రారంభిద్దాం, ప్రార్థన ప్రారంభిద్దాం. విన్న మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆ బాధ్యత ప్రభు మన పైన ఉంచాడు, ఆ బాధ్యత మన ప్రభు మన పైన ఉంచాడు. ఆయన సస్యుడుగా ఈ లోకంలో దిగి వచ్చి ఆయన యొక్క సేవ జీవితాన్ని మరి పూర్తి చేసుకొని ప్రభు వెళ్ళిపోయాడు. మిగిలిన సేవ భారాన్ని ప్రభు మనకు అప్పగించాడు, మన పైన పెట్టాడు. కనుక మనమందరం కూడా ప్రభు సన్నిధిలో మన దేశ జనుల పాపాన్ని మన పాపముగా మనము ఒప్పుకుందాం. అదేంటయ్యా, నేనేం పాపం చేశాను, వారి కోసం నేను ఒప్పుకోవటం ఏంది, నేనేం తప్పు చేయలేదు కదా, వారి పాపాలు నేను ఒప్పుకోవటం ఏమిటి అని అనుకోలేదండి దానియేలు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో జనుల పాపము నా పాపంగా ఒప్పుకుంటున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. దానియేలు నా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దగ్గర నుండి ఒక సమాధానం వచ్చింది. గాబ్రియేలు పోతూ వచ్చింది, దానియేలును అలా ముట్టింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మీరు కనుక నడుము పెట్టుకుని ప్రార్థన చేయగలిగినట్లయితే, ప్రజల పాపాలు మన పాపాలుగా ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, నిశ్చయముగా ఎవరైతే కరోనా వైరస్ చేత వేధింపబడుతూ ఉన్నారో, ఎందరైతే పాజిటివ్ కేసుల చేత హాస్పిటల్లో మూలుగుచూ ఉన్నారో, ఇదిగో ఆయన వెంటనే ఇప్పుడు తన దూతను పంపి ప్రభు ఇప్పుడే ఆయన ముట్టబోతూ ఉన్నాడు, ఇప్పుడే ఆయన స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా నా పితరుల పాపాన్ని నా పాపముగా ఒప్పుకుంటున్నామయ్యా. అవునయ్యా, నువ్వు తిరగబడ్డామయ్యా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, నువ్వు ప్రేమ చూపే దేవుడు అయ్యా, వాత్సల్యపూర్ణుడు అయ్యా. అయ్యా, నువ్వు కృపా వాత్సల్యము కలిగిన వాడు అయ్యా. అయ్యా, భీకరము కలిగినటువంటి దేవుడు అయ్యా. అయ్యా, నీవు నీతిమంతుడు అయ్యా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు వేసయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారేసయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరి నేమే కూడా ప్రభు సన్నిధిలో పడిపోయినటువంటి ప్రాంతాలు, అలాగే అగ్ని చేత కాల్చివేయబడినటువంటి గుమ్మముల నిమిత్తమై, ఆ వాటి యొక్క క్షేమాన్ని, ఆ యొక్క పట్టణం యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు సన్నిధిలో ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. తన జనులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనము కూడా అదే అనుభవాన్ని కలిగి ఉండాలి, అదే అనుభవం కలిగి మనం జీవించాలి. అయ్యో, నా దేశ ప్రజలు మరణిస్తున్నారయ్యా. అయ్యో, నా రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్ తో
అయ్యా కలకలు చెందుతున్నారయ్యా. అయ్యో నా దేశ ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారయ్యా, పేదరికంలో ఉండిపోయారయ్యా, పనులు లేక ఇబ్బంది పెడుతున్నారయ్యా. అయ్యా తినడానికి తిండి లేక అయ్యా ఖాళీ కలుపుతో లాగానే మరణిస్తున్నటువంటి పరిస్థితులు అయ్యా. ఆ పరిస్థితులు మా దేశంలో ఉండకూడదు ఆయన. అయ్యా దయతో మా దేశం పని కనుగ్రహాన్ని చూపించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అబిగేలు దావీదుట దార్థభావం నుండి దిగి సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యా ఈ దోషం నాదిగా ఎంచండి అని ప్రభు సన్నిధిలో అడ్డుపడుతుందండి. అందుకని వారి యొక్క పట్టణంలో ఉన్న మగవారందరూ కూడా కాపాడబడ్డారు, వారి యొక్క ప్రాంతంలో ఉన్న మగవారందరూ కూడా కాపాడబడ్డారు, అతని యజమానులు కూడా కాపాడబడ్డాడు. ఇది నా ప్రియమైన బిడ్డలారా, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభు ఈ దోషం నాదని ఒప్పుకుంటున్నానయ్యా, నా అతిక్రమం ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా. ప్రార్థన చేయడం నీ చేయగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీ బంధుమిత్రులను నువ్వు కాపాడుకుంటావు, నీ పిల్లలను నువ్వు కాపాడుకుంటావు, నీ యజమానులను నువ్వు కాపాడుకుంటావు, నీ యొక్క ఉన్నటువంటి అత్తమామలను కాపాడుకుంటావు, నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావు, నీ అన్నదమ్ముల యొక్క చెల్లెలను కాపాడుకుంటావు. కనుక ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తుతి 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 స్తుతి. ఆశ్రయులకు మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల వేళలో ప్రభా, అయ్యా ఈ మధ్యాహ్న కాల వేళలో మరొకసారి అబ్బా తండ్రి అని స్థుతించడానికి, ఇలా నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు కూడుకోవడానికి మీరు చూపిన కొడుకును బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మాకు తోడుగా నడిపించినందుకే స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ దివ్యమైన నామానికి మేము తెచ్చుకునే విధానం బట్టి స్తోత్రాలు. అయ్యా నీ వాక్యపూర్వకంగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు చేస్తున్నాయ్యా. అయ్యా మీ స్తోత్రమయ్యా, మా జనుల యొక్క పాపము మా పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసేటువంటి మనస్సును కలిగి జీవించాలని ప్రభు మీ స్తోత్రం. దానిలో ఏ విధంగా అయితే జనుల యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడో అలాగనే ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభా ప్రార్థన చేయాలని అయ్యా నువ్వు తెలియచేసిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కూడా అదే రీతిగా అయ్యా వారి యొక్క పితరుల పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాడని, తన దేశం యొక్క ప్రాకారాలు త్రోయబడినాయని, అలాగనే ప్రభా మీ స్తోత్రం పట్టణం యొక్క గుమ్మములు కాల్చబడినాయని, శోషించబడిన వారు కాపాడబడాలి అని ప్రభా ఎలాగైతే ప్రభా ప్రార్థన చేసి ఉన్నాడో అలాగే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభా నీ లేఖనం ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. అలాగే అభిగేయుడు కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా తన యజమానుడు ప్రభా తన యొక్క అలా చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు బట్టి మూటతం బట్టి దావీదుకు రైతుడే కోపంతో వస్తున్న సమయంలో ప్రభా అయ్యా అభిగేయుడు ఎదురుపడి ప్రభా గార్ధభామ నుండి దిగి సాష్టాంగపడి నమస్కారం చేసి ఈ దోషం నాదిగా ఎంచుమని చెప్పినప్పుడు ప్రభా వారి యొక్క కుటుంబం అంతా కూడా వారి వంశావళి కూడా వారి పట్ల ఉన్న మగవారందరూ కూడా కాపాడబడిన రీతిగానే ఈ రోజు మా విశ్వాసులందరూ కూడా అయ్యా దేవుడి బిడ్డలు సహోదరులు అందరూ కూడా అయ్యా మీ సన్నిధిలో ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి పరమదేవుడైన మీ ఎదుట ప్రభా సాష్టాంగపడి నమస్కరించి ప్రభా నా యజమానులు మీరు కాపాడండి ప్రభా. అయ్యా వారు చేస్తున్న తప్పుదమని బట్టి ప్రభా నాదిగా మీరు ఎంచండి ప్రభా. నన్ను బట్టి మమ్మల్ని యజమానులు కాపాడండి అయ్యా, మా పిల్లలను కాపాడండి అయ్యా అనేటువంటి ప్రార్థనా జీవితం కలిగి జీవించాలని ప్రభావ మీరు తెలియజేసిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ప్రభావ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయం మీరు గట్టి పలుకు చేయండి అయ్యా. దిన వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించడానికి మాకు కావలసిన కృపణ అభిషేకాన్ని గురించి ఈ వాక్యాన్ని చేతబట్టుకుని ప్రతి దినము కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో మేము ప్రార్థించడానికి కావలసిన కృపణ అభిషేకాన్ని గురించి నడిపించమని కోరుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.